హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ షార్ట్ వీడియో పెట్టా కదా, దానికి సంబంధించింది అనమాట. ఫస్ట్ అయితే నేను ఆనియన్, వెల్లుల్లి, కొబ్బరి అవైతే దంచేసేసుకొని నేను మసాలా అయితే తాలింపు పెట్టుకున్న. దాంట్లో లవంగం, చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసిన అనమాట. జీరా అవి వేసి నేను మసాలా కొంచెం అంటే కొంచెమే వేసిన అండి. ఎందుకంటే వెజిటేబుల్కి అంతగా మనం మసాలా పెట్టి బిర్యానీ చేయటం అంతా నాకేమో అనిపించదు. ఎందుకంటే దీని కూరగాయలు వేసుకుందే కావాలి కదా మెయిన్ మనకి వెజిటేబుల్ బిర్యానీ అంటే. అందుకే నేను మసాలా తక్కువ అంటే తక్కువ వాడాను, అంత కొంచెమే వాడాను అనమాట. అది వేసిన తర్వాత క్యాలీఫ్లవరు, క్యాప్సికము, బఠానీ, ఆలు, క్యారెట్, బీన్స్ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మొత్తం కలిపి ఒక పావు కేజీ ఉంటాయి అనమాట. అంటే పావు కిలో తెలుసు కదా, పావు కేజీ 250 గ్రామ్స్ అని అట్లా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నా. అయితే వాష్ చేసి పెట్టుకున్నా, నేనైతే ఉడకబెట్టలేదు. ఇలానే డైరెక్ట్గా వేసేసి వేయించిన అనమాట. అందులో వేసిన తర్వాత నేను పసుపు అయితే వేసినా అండి, కలర్ కోసం. కొంచెం పసుపు వేసి ఉప్పు కూడా వేసుకున్నా. రాక్ సాల్ట్ అంటారు కదా, అంటే కళ్ళు ఉప్పు వేసిన అనమాట. అలా ఉప్పు అది వేసి అయితే కొంచెం మగ్గబెట్టుకున్నాను. దాని తర్వాత అయితే బిర్యానీ మసాలా అంత అదొక్కటే వాడానండి. అది కూడా ఒక్క స్పూనే అనుకుంటే, ఎక్కువ కూడా వాడలేదు నేను, పెద్దగా వేయలేదు. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ స్పైసీగా అయిపోతే మా పిల్లలతో ఇదే ప్రాబ్లము. అందుకే నేనైతే కొంచెం వేసాను అనమాట. అది వేసుకొని కూడా తిప్పుకున్నాను. దాని తర్వాత అయితే నేను అవి కొంచెం మగ్గుతూ ఉన్నాయి కదా, రైస్ అయితే పెట్టుకున్నానండి. నేను ఒక గ్లాసే పెట్టుకున్నా, మాకు సరిపోతుంది ఈవినింగ్ టైంలో. ఆ రైస్ అయితే కడిగేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట, నానబెట్టాను. దాని తర్వాత ఇందులోనే వేసి ఆ రైస్ కూడా ఒక 2 నిమిషాలు అలా తిప్పాను అనమాట. ఎందుకంటే కొంచెం రైస్ కూడా కొంచెం సాల్ట్, ఆయిల్, ఆ పసుపు అంతా పడుతుంది కదా, అందుకోసం అనేసి నేను ఒక 2 నిమిషాలు అయితే అట్లానే ఉంచాను. దాని తర్వాత మనం ఒక గ్లాసు బియ్యం కదా, 2 గ్లాసులు అంటే నేను కొంచెం పాత బియ్యం అనమాట, అందుకోసం 2 గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఎక్స్ట్రా వేసాను. మీ బియ్యానికి తగ్గట్టు, అంటే మీ రైస్ ఎలా మీరు చూసుకుంటారు కదా, ఇన్ని వాటర్ అయితే సరిపోతుంది అనేసి దానికి తగ్గట్టు తీసుకోండి. మనకి ఇది బిర్యానీ రైస్ అయితే మనకి నార్మల్గా 2కి 1.5 వేస్తాం కదా, దీనికి మాత్రం నేను 1కి మాత్రం 2 వేసినానండి వాటర్. వేసి కొంచెం వాటర్ వేసిన అనమాట. మళ్ళీ లాస్ట్లో కూడా ఒక టీ గ్లాస్ అంత వేసిన. దాని తర్వాత 10 నిమిషాలు అట్లా ఇట్లా తిప్పుతూనే ఉండంటే, నేను అంతా సిమ్లోనే పెట్టి చేసిన ఇదంతా, నేను హైలో పెట్టలేదు. ఎందుకు పెద్ద హైలో పెట్టి అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదనమాట నాకు, స్లోగానే చేసిన ఇదంతా. ఇది చేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత అయితే తిప్పుకొని వాటర్ అయితే వేసేసిన అనమాట. వేసిన తర్వాత ఇంక దీనికి ఏం పెద్ద నేను చుట్టూ ఏమంటారు గోధుమ పిండి అలా పెట్టి అయితే నేను ఏం పెట్టలేదు. మాకు చాలా అంటే చాలా పతలా ఉంది ఈ సెరవ, ఏమంటారు ఇది ఈ బర్తన్ అనమాట. ఇంకా చాలా, అందుకే సిమ్లో పెట్టి చేయాలి ఏది చేసినా కూడా. అందుకోసం నేను ఇంటి దగ్గర నుంచి అయితే నేను ఏం తెచ్చుకోలేదండి సామాను, కొన్ని తెచ్చుకున్నా. ఇక్కడికి వచ్చినాక చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు అన్నిటికీ. అందుకే ఈసారి వెళ్ళినప్పుడు అయితే సామాను తెచ్చుకోవాలండి. మనకి ఇంట్లో సామాను ఉంచుకొని ఇక్కడ కొనుక్కోవాలంటే మళ్ళీ ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినా కొనుక్కున్నాను, బట్ కాకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకుంటున్నా. ఇలా వాటర్ వేసి పెట్టుకున్న తర్వాత మూత బంద్ చేసిన. మూత బంద్ చేసిన తర్వాత ఇంకొక 50 మినిట్స్ అంటే లోలోనే పెట్టినా అనమాట, చాలా లో. ఇంకా 50 మినిట్స్ అలా ఉన్న తర్వాత అయితే ఉడికిపోయిందండి. ఇదైతే నేను మధ్య మధ్యలో కలిదిపుతున్నా కదా, అదనమాట ఆ వీడియో. తర్వాత ఫైనల్గా అయితే ఉడికింది చూడండి. అదిగో చూడండి, రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా పొగలు వస్తుంది నేను వీడియో తీస్తుంటేనే. ఇంకా మా సార్ వచ్చినాడు ఆ టయానికి, ఇంకా పెట్టు తొందరగా అనేసి పెట్టించుకున్నాడు. దానికైతే కాంబినేషన్ గోంగూర చట్నీ అండి, మనకు ఆంధ్రా నుంచి వచ్చిందనమాట. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, మాకైతే బాగా నచ్చింది. ఇది ఉసిరికాయ పచ్చడి, మ్యాంగో చట్నీ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మా ఉసిరికాయ పచ్చడి ఏంటంటే మనం కార్తీక మాసంలో తినకూడదు అని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత గోంగూర చట్నీ తిన్నాం, దీంట్లో పెరుగు అంతే తిన్నాం. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం ముందుకు పోతుంది. బాయ్ అండి.